డయాగ్రామ్స్ని టేబుల్స్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఆ రిడక్షన్ ఆఫ్ ఇయర్ డయాగ్రామ్స్ టు టేబుల్ అనొచ్చు. ఫస్ట్ 5 రూల్స్ ఉన్నాయి, 1 by 1 చూద్దాం. ఫస్ట్ రూల్ 1 ఏంటిది? స్ట్రాంగ్ ఎంటిటీని టేబుల్స్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి. ఇది మనకి ఇచ్చిన ఇయర్ డయాగ్రామ్. స్టూడెంట్కి రూల్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, అడ్రస్కి మళ్ళీ ఇంకా ఇది మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ కాబట్టి ఇంకా ఇది డిరైవ్ అయ్యింది. డేట్ ఆఫ్ డోర్ నెంబర్, స్ట్రీట్, సిటీ, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మొబైల్. సో మొబైల్ కూడా మల్టీ వాల్యూడ్ కాబట్టి ఇట్లా రెండు వచ్చినాయి. సో అడ్రస్ అనేది డిరైవ్డ్, మొబైల్ అనేది మల్టీ వాల్యూకి డబుల్ వాల్యూస్ వాడతారు. డిరైవ్డ్కి ఇట్లా డిరైవ్డ్ ఎంటిటీ అట్రిబ్యూట్ సారీ. సో ఇప్పుడు దీని రూల్స్ ఎట్లా ప్రొసీజర్ ఏంటో ఫస్ట్ ఎంటిటీ ఎంటిటీ ఉంటుందో ఆ ఎంటిటీ టేబుల్ పేరు అవుతుంది. ఇక్కడ మన ఎంటిటీ ఏంటిది? స్టూడెంట్ అనేది ఎంటిటీ. సో అది టేబుల్ నేమ్ అవుతుంది. సో స్టూడెంట్ అని టేబుల్ పేరు. ఓకే డన్. స్టూడెంట్ అనే టేబుల్ ఎంటిటీ ఉంటుందో అది టేబుల్ పేరు అవుతుంది. తర్వాత సింగిల్ వాల్యూ అట్రిబ్యూట్స్, సింపుల్ అట్రిబ్యూట్స్ బికమ్ కామన్. సో సింగిల్ వాల్యూ అట్రిబ్యూట్స్ రూల్ నెంబర్, ఇట్స్ సింగిల్, నేమ్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ కాదు కానీ సింగిల్ వాల్యూ కాదు. సో సింగిల్ వాల్యూ అట్రిబ్యూట్స్ ఇవి 4 అవుతాయి కాబట్టి అవన్నీ వచ్చేస్తాయి. సో రూల్ నెంబరు, నేము, తర్వాత అడ్రస్, నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ అవుతాయి. తర్వాత ఇగ్నోర్ డిరైవ్డ్ అట్రిబ్యూట్స్. ఈ అడ్రస్ అనేది డిరైవ్డ్ అట్రిబ్యూట్ కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయాలి. తర్వాత 4th స్టెప్ ఏంటంటే సింపుల్ అట్రిబ్యూట్స్ అండ్ కాంపోజిట్ అట్రిబ్యూట్స్ ఆర్ కన్సిడర్ బట్ ఇగ్నోర్ ద కాంపోజిట్ అట్రిబ్యూట్స్. సో కాంపోజిట్ అట్రిబ్యూట్స్ని ఇగ్నోర్ చేసేయాలి. సింపుల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ కాంపోజిట్, ఇది సింపుల్ అట్రిబ్యూట్స్, డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ కాబట్టి వీటిని కన్సిడర్ చేయాలి. సో అవేంటి? డోర్ నెంబరు, స్ట్రీటు, సిటీ, ఇవన్నీ ఇట్లా వచ్చేస్తాయి. ఓకే, లాస్ట్కి ఏదైతే మల్టీ వాల్యూ అట్రిబ్యూట్స్ ఉంటాయో వాటిని సపరేట్ టేబుల్కి గీయాలి. సో ఇది అనేది మల్టీ వాల్యూ అట్రిబ్యూట్ కాబట్టి అది సపరేట్ టేబుల్లో వస్తుంది, దానికి సపరేట్ టేబుల్ వస్తుంది. స్టూడెంట్ మొబైల్ అని వచ్చేసేసి దీనికి సపరేట్ టేబుల్ వస్తుంది. ఈ సపరేట్ టేబుల్ ఎట్లా తీసుకుంటాం అంటే దీనిలో ఉన్న ప్రైమరీకి ఇక్కడ ఫారెన్ కీ అవుతాయి, ఇక్కడ రూల్ నెంబర్ తీసుకొని మొబైల్ తీసుకుంటాం. అట్లా ఇట్లా ఈ ఇయర్ డయాగ్రామ్ అనేది ఇట్లా టేబుల్స్లోకి మార్చుతారు. అర్థమైంది కదా? అంటే సో ఏది కీ అట్రిబ్యూట్స్ ఉంటుందో బికమ్స్ ద ప్రైమరీ కీ ఆఫ్ ద టేబుల్. ఇది ప్రైమరీ కీ అవుతుంది, ఇది టేబుల్కి. ఓకే, నెక్స్ట్ అలా ఇష్టం. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. రూల్ 2 కన్వర్టింగ్ ఏ వీక్ ఎంటిటీ సెట్ టు టేబుల్. వీక్ ఎంటిటీ సెట్ని టేబుల్లోకి ఎట్లా మార్చాలి చూద్దాం. వాడు మనకి ఇచ్చిన వీక్ ఎంటిటీ సెట్ డయాగ్రామ్ అది. సో ఎంప్లాయీకి ఏముంటాయి? ఈ ఐడి, ఈ నేము, ఈ శాలరీ ఉంటుంది. అది వాళ్ళకి డిపెండెంట్కి డిపెండెంట్ నేము ఏ రిలేషన్, వైఫా, సిస్టరా, చిల్డ్రనా. సో దీన్ని టేబుల్లోకి మార్చాలి. వీక్ ఎంటిటీ ఏమని చెప్పినాయి? వీక్ ఎంటిటీ సెట్. ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే ఇలా 2 రెక్టాంగిల్ వచ్చినాయి. ఇది వీక్ ఎంటిటీ రిలేషన్ ఎందుకంటే ఇక్కడ వీక్ రిలేషన్, ఎందుకంటే ఇక్కడ డబుల్ రాంబస్ వచ్చినాయి. అది ఉంది కాబట్టి ఇక్కడ 2 లైన్స్ వచ్చినాయి. ఓకే, ఫస్ట్ దీనికి గీద్దాం. సేమ్ ఏదైతే ఉంటుందో ఎంటిటీ ఆ టేబుల్ పేరు అయిపోతుంది. ఎంప్లాయీ అనేది ఒక టేబుల్ అవుతుంది. సో దీని లోపలనే ఏంటి? ఈ ఐడి, ఈ నేము, ఏదైతే వీటి యొక్క అట్రిబ్యూట్స్ ఉంటాయో అవి కాలమ్స్ అవుతాయి, శాలరీ. ఓకే, తర్వాత ఇప్పుడు డిపార్ట్మెంట్ పాలసీ ఇంకో టేబుల్ అవుతుంది. దీంట్లో ఏమున్నాయి? దీంట్లో అట్రిబ్యూట్స్ దీంట్లో ఉన్న కాలమ్స్ అవుతాయి. దీంట్లో అట్రిబ్యూట్స్ ఏమున్నాయి? ఈ నేమ్, అదే ఇది యాక్చువల్లీ డిపార్ట్మెంట్ నేమ్. ఓకేనా, డిపార్ట్మెంట్ నేమ్, ఇంకోటి రిలేషన్. సో ఈ 2 టేబుల్స్ కలవాలి కాబట్టి దీంట్లో ప్రైమరీకి ఏది? ఈ ఐడి అనేది ప్రైమరీకి. సో ఈ దీంట్లో ఉన్న ప్రైమరీకి దీంట్లో ఫారెన్ కీ అవుతుంది ఈ ఐడి అని. సో ఇట్లా టేబుల్స్ ఫామ్ చేస్తారు అన్నమాట. అర్థమైందా? రూల్ 3
రూల్ 3 ఇది. ఏంటి కన్వర్టింగ్ ఏ రిలేషన్షిప్ సెట్ ఇంటూ టేబుల్స్. రిలేషన్షిప్ సెట్ ఇన్ టేబుల్స్లోకి మారుస్తున్నాం. వాడు ఇచ్చింది మనకి ఏంటిది ఎంప్లాయీ. ఇంట్లో 2-3 రిలేషన్లు ఉన్నాయి ఇక్కడ. సో ఇట్లా మనకి ఏటే ఉన్నాయి, వాట్స్ ఎంప్లాయీ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, 2 టేబుల్స్ అయితే. ఇది ఒక ఎంప్లాయీ అనేది ఒక ఎంటిటీ కాబట్టి ఇది ఎంప్లాయీ అనే టేబుల్ అవుతుంది. దీని లోపల ఉన్న యాట్రిబ్యూట్స్ కాలమ్స్ అయితే. దీని లోపల ఉన్న యాట్రిబ్యూట్స్ ఏంటి, ఈఐడి, ఈ నేమ్, తర్వాత శాలరీ. ఈ 3 యాట్రిబ్యూట్స్ కాలమ్స్ లెక్క అయిపోతాయి. తర్వాత ఇది ఇంకొక ఎంటిటీ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఇది ఇంకొక టేబుల్ నేమ్ అవుతుంది. దీని లోపల ఏమున్నాయి, 2 ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఐడి, డి నేమ్, అవి కాలమ్స్ అయితే. లాస్ట్ ఈ రెండింటికి రిలేషన్ వర్క్స్ ఉంది కాబట్టి దీనికంటే సపరేట్ ఇంకోటి అవుతుంది వర్క్స్ ఏందని. సో దీంట్లో ఒక ప్రైమరీ కీ ఉంది, దీంట్లో ఒక ప్రైమరీ కీ ఉంది. సో ఈ 2 ప్రైమరీ కీలు ఈ వర్క్స్ ఇన్ అనే టేబుల్లో ఫారెన్ కీస్ లెక్క పనిచేస్తాయి. ఏంటిది, ఈఐడి, డిపార్ట్మెంట్ ఐడి, ఇవి 2 ఫారెన్ కీలకు వచ్చేస్తాయి. ఈ రెండింటికి రిలేషన్ ఏంటిది మరి, సిన్స్ అప్పటి నుంచి పనిచేస్తుంది కాబట్టి సిన్స్ అని కొత్త కాలం వస్తుంది రిలేషన్ చెప్పడానికి. ఇట్లా పనిచేస్తుంది అన్నమాట. ఇలా ఒక ఎంటిటీ ఇస్తే ఒక ఇయర్ డయాగ్రామ్ ఇస్తే దాని టేబుల్లోకి మార్చుతుంది. ఏం లేదు, ప్రైమరీ ఫస్ట్ ఎంటిటీ చూసుకోవాలి, దాని యాట్రిబ్యూట్స్ గీసేయాలి. ఇంకొక ఎంటిటీ చూసుకోవాలి, దాని యాట్రిబ్యూట్స్ టేబుల్ గీయాలి. సో ఈ రెండిట్లో ప్రైమరీ కీ చూడాలి. ప్రైమరీ కీ చూసి ఇంకో టేబుల్ ఫామ్ చేసి దాంట్లో ఫారెన్ కీ అవుతుంది ఆటోమేటిక్గా. అట్లనే అన్నీ అట్లనే ఉంటాయి. ఇక రూల్ 4 ఫర్ బైనరీ రిలేషన్ విత్ కార్డినాలిటీ రేషియో 1. ఫర్ బైనరీ రిలేషన్ కార్డినాలిటీ రేషియో చూద్దాం. ఒకటి ఇలా మన ఆల్రెడీ చదివినాం మనం. ఖాళీ పేపర్ చూస్తున్నాం. ఖాళీ పేపర్లో దొరుకుతుంది. ఇది ఫస్ట్ ఏంటిది, మెనీ టు మెనీ రిలేషన్. ఈ రిలేషన్ ఏమి ఇచ్చినాడు, ఏకి A1 A2 ఉంది, సో బీకి B1 B2. ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్. మెనీ టు మెనీ రిలేషన్షిప్లో సేమ్ దాన్ని ఇప్పుడు 3 ఉన్నాయి. ఇలా ఏ అనే ఒక టేబుల్ అవుతుంది, దానికి ఏమున్నాయి, A1 ఉంది, A2 ఉన్నాయి. సో దాని యాట్రిబ్యూట్స్ A1 A2 ఉన్నాయి కాబట్టి అవి కాలమ్స్లోకి అయిపోతాయి. బి ఒక టేబుల్ అవుతుంది, దాని యాట్రిబ్యూట్స్ ఏమున్నాయి, B1 B2 అవుతాయి. సో A1 అనే ఒక ప్రైమరీకి, B1 అనే ప్రైమరీకి. సో ఇవి 2 కలిసి ఇంకొక టేబుల్ అవుతుంది, A1 B1 అని. ఈ 2 ఫారెన్ కీలకు పనిచేస్తాయి. ఆ టేబుల్ పేరు రిలేషన్. సో ఇట్లా పనిచేస్తాయి, ఇట్లా చేస్తారు అన్నమాట. ఇది మెయిన్ పాయింట్. ఇంకోటి 1 to many, 1:n అనొచ్చు లేకపోతే. సో ఇక్కడ ఏం చూడు, ఇక్కడ సేమ్ డయాగ్రామ్ కానీ ఇక్కడ ఏమొచ్చిన యారో మార్క్ అనేది 1 to many కాబట్టి ఎట్ సైడ్ 1 ఉంటుంది, అటు సైడ్ యారో మార్క్ ఉంటుంది 1 to many. సో దీని టేబుల్ ఎట్లా గీస్తావు, ఏ అని ఒక టేబుల్ అవుతుంది, బిఆర్ ఒక టేబుల్ అవుతుంది. ఓకే, ఏకి ఏమేమి ఉన్నాయి, ఏలో 2 ఉన్నాయి కాబట్టి A1 A2 అవుతుంది. బిఆర్కి సో దీనిలో ఉన్న B1 B2 వస్తుంది. సో ఈ దీనిలో ఉన్న ప్రైమరీకి ఇక్కడ ఫారెన్ కీ అవుతుంది. అట్లా ఇది బిఆర్, ఏ అని ఒక టేబుల్ అవుతుంది, బిఆర్ ఒక టేబుల్ అవుతుంది 1 to మెనీలో. తర్వాత మెనీ టు 1, నెక్స్ట్ మెనీ టు 1. ఇక్కడ సేమ్ డయాగ్రామ్ అని ఇట్లా, కానీ ఇక్కడ 1 ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్ మార్క్ వచ్చింది, సేమ్ డయాగ్రామ్ అది. సో ఇక్కడ ఎట్ సైడ్ చూసినావా మెనీ ఉండో, అటు సైడ్ ఒకటి బిఆర్ ఫామ్ అయితే, ఇటు సైడ్ మెనీ ఉంది కాబట్టి ఏఆర్ బి అవుతుంది. అర్థమవుతుందా, ఎట్ సైడ్ మెనీ ఉండో అటు సైడ్ ఏతో పాటు ఆరు 2 కలుస్తున్నాయి. 1 ఉన్న సైడ్ ఒకటే టేబుల్ వస్తుంది. సో బి టేబుల్ అంటే ఉంటుంది, బి టేబుల్ 2 ఉంటాయి, B1 B2. ఇది బి టేబుల్. ఇంకోటి ఏఆర్ అని ఇంకో టేబుల్ అవుతుంది. దీంట్లో సేమ్ ఉంటాయి, A1 A2 ఉంటుంది, B1 అని ఉంటుంది. ఈ B1 అనేది ఫారెన్ కీలకు పనిచేస్తుంది. ఇక్కడ నుంచి వచ్చినది ఇక్కడ ఉన్న ప్రైమరీకి, ఇక్కడ ఫారెన్ కీలకు పనిచేస్తుంది ఏఆర్ టేబుల్లో. ఓకే, సేమ్ అదే. నెక్స్ట్ 1 to 1 రిలేషన్. 1 to 1
1 to 1 ఏమవుతుందంటే సేమ్ ఇక్కడ 2 వేస్లో ఉంటాయి 1 to 1 టేబుల్లో మార్చడానికి. వే 1లో ఏమవుతుందంటే ఏఆర్ ఒకటి అవుతుంది టేబుల్, A1 A2 ఇలా B1 అనేది ఫారెన్ కీలకు వస్తుంది. ఇంకో టేబుల్ ఏమవుతుంది B అవుతుంది, Bలో B1 B2 ఉంటుంది. ఇంకోటి వే 2లో ఏముంటుందంటే ఏ సపరేట్ ఉంటుంది, BR అవుతుంది, ఏలో A1 A2 ఉంటుంది. సో బీలో ఏమవుతుంది B1 B2 A1 ఉంటుంది. ఇక్కడ ప్రైమరీ కీ ఉందో A1 ఇక్కడ ఫారెన్ కీలకు పనిచేస్తుంది అట్లా అనమాట. ఇది 1 to 1. లాస్ట్ది ఫిఫ్త్ది బైనరీ రిలేషన్షిప్ విత్ కార్డినాలిటీ రేషియో అండ్ పార్టిసిపేషన్ కాన్స్టెంట్స్. 2 కేసులు ఉంటాయి. ఫస్ట్ కేసులో ఏమైంది, బైనరీ రిలేషన్ విత్ కార్డినాలిటీ రేషియో టోటల్ పార్టిసిపేషన్ ఫ్రమ్ వన్ సైడ్. ఇక్కడ నుంచి చూడు టోటల్ పార్టిసిపేషన్ ఉంది ఒక సైడ్ నుంచి. అప్పుడు టేబుల్ ఎట్లా వస్తుంది అంటే ఏ అని ఫస్ట్ ఒక టేబుల్ వస్తుంది, ఇది కేస్ 1. ఏ అని టేబుల్ ఉంది, దానికి ఉన్న యాట్రిబ్యూట్స్ ఇక్కడ కాలమ్స్ అయితే A1 A2. తర్వాత బిఆర్ అని ఇంకోటి అవుతుంది, ఎందుకంటే టోటల్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి B1 B2 దాని కాలమ్స్. ఇక్కడ సేమ్ అక్కడ అయితే ఇక్కడ ఈ ప్రైమరీ కీ ఇక్కడ ఫారెన్ కీలకు పనిచేస్తాయి, ఇది ఫారెన్ కీ కేస్ 1. ఇంకోటి కేస్ 2 ఉంటుంది, ఇది కేస్ 2. కేస్ 2 ఇప్పుడు బోత్ సైడ్ నుంచి టోటల్ పార్టిసిపేషన్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఒకటే టేబుల్ అవుతుంది ARB అని ఒక టేబుల్ అవుతుంది, దాంట్లో ఇవన్నీ వస్తాయి అన్నమాట టోటల్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి. A1 A2 B1 B2 అవుతుంది. ఇది A1 ఫారెన్ కీ అయిపోతుంది, సో B1 ఫారెన్ కీ అయిపోతుంది, A1